హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. మై సెల్ఫ్ కళ్యాణి మహేష్. ఇది మౌర్య కోసం కొన్న ఫైల్ ఫోల్డర్ అనమాట. ఎందుకు అంటే స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్స్ అసైన్మెంట్స్ అవి ఇచ్చినప్పుడు పేపర్స్ నలిగిపోతున్నాయి, బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళినా బుక్లో పెట్టుకుని వెళ్ళినా సరే. సో దానికోసం నలగకుండా ఉంటాకనమాట. ముందుగా నాకు దీనిలో నచ్చింది ఏంటంటే బాగా లైట్ వెయిట్గా ఉంది, ఎందుకంటే బుక్సే బాగా బరువుగా ఉంటాయి కదా బ్యాగ్లో. బట్ ఈ ఫైల్ అనేది చాలా లైట్ వెయిట్గా ఉంది, అస్సలు వెయిట్ అనేది లేదనమాట. అండ్ దీనిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, ఎల్లో, బ్లూ, మల్టీ కలర్, బ్లాక్, ఇట్లాగా పింక్ ఇలా ఉన్నాయన్నమాట. మౌర్య అయితే బ్లాక్ అడిగాడు. అండ్ ఇది 5 పాకెట్స్ ఫైల్ ఫోల్డర్ అనమాట. డాక్యుమెంట్స్ ఫైల్, సర్టిఫికేట్స్ ఫైల్ ఏదైనా సరే A4 సైజ్ అయితే మనకి ఇందులో ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పాండింగ్ అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ స్మాల్ ట్యాబ్స్ అనేవి ఉన్నాయి, కలర్ కోడెడ్ సెక్షన్స్ అనమాట. ఈచ్ పాకెట్ కెన్ బి ఈజీలీ మార్క్డ్ విత్ డిఫరెంట్ కలర్డ్ ట్యాబ్. దీనివల్ల మనం సబ్జెక్టు, ప్రాజెక్టు, డేట్ కానీ కేటగరైజ్ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే సెక్యూర్ స్నాప్ బటన్ క్లోజర్ అయితే ఉంది. స్నాప్ బటన్ అనమాట, పేపర్స్ బయటికి రాకుండా ఈ స్నాప్ బటన్ అనేది ప్రివెంట్ చేస్తూ ఉంటుంది. మంచిగా అనిపించింది, డ్యూరబిలిటీ కూడా బాగుంది. ఇదిగో చూసారు కదా, ఇక్కడ కలర్స్ ప్లేస్ చేసుకుని మనం సబ్జెక్ట్ కానీ ప్రాజెక్ట్ కానీ డేట్ కానీ రాసుకోవచ్చు అనమాట. అండ్ ఇది షూర్లీ మన పిల్లలకి ఆర్గనైజింగ్ కానీ మెయింటైనింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ కూడా మనకి అలవాటు అవుతుంది ఈ చిన్న ఫోల్డర్తో, స్కూల్లో ఇచ్చే అసైన్మెంట్స్తో. తర్వాత వాళ్ళు ఫ్యూచర్లో మనకి సర్టిఫికేట్స్, మెయిన్ డాక్యుమెంట్స్ కానీ ఆర్గనైజ్ చేసుకునే అలవాటు అవుతుందన్నమాట. సో ఇది 5 ఎక్స్పాండబుల్ పాకెట్స్ అని చెప్పాను కదా. ఫైల్ ఫోల్డర్ సైజ్ వచ్చేసి 12.8 ఇంటూ 9.6 ఇంటూ 0.7 అనమాట. A4 సైజు 150 to 200 పేజెస్ పడతాయి దీనిలో. లైట్ వెయిట్, ఈజీ టు క్యారీ అనమాట. నాట్ బల్కీగా అయితే అనిపించదు. డ్యూరబిలిటీ అండ్ వాటర్ ప్రూఫ్ అనమాట, టియర్ రెసిస్టెంట్. అండ్ మంచిగా ఉంది, క్యూట్గా అనిపించింది ఫైలు. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.